కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకముందే బీఆర్ఎస్ నేతలు హామీలపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు పీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్. కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 12 నుంచి 13 ఎంపీ స్థానాలు గెలిచి సోనియా గాంధీకి బహుమతి ఇస్తామన్నారు గౌరీ సతీష్. ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజులు గడవక ముందే 2 హామీలను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో ముందున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది మర్చి అది ఓర్వలేక ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎందుకంటే మహిళలకు ఫ్రీగా ఉచిత ప్రయాణం చేపించి ఇప్పటి వరకు సుమారుగా 6,75,00,000 మంది ప్రయాణించినట్టుగా జీరో టికెట్ రూపంలో ఒక్కొక్కరు 3 సార్లు 4 సార్లు 5 సార్లు ప్రయాణం చేసి ఇప్పటి వరకు 6,75,00,000 మంది ఈ రోజు వరకు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నట్టు మన తెలంగాణ సమాజంలో మనకందరూ కూడా గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ అవాక్కులు చెవాక్కులు మాని తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనకు వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి పార్టీ అని మీ ద్వారా యావత్ తెలంగాణ సమాజానికి తెలియజేస్తా ఉన్నాను.